ఇప్పుడు ఎట్టది మీరే చెప్పండి. న్యాయమా న్యాయం అది వెళ్ళకూడదు. నా కోర్టు ఆర్డర్ రాలేదన్నా, సర్టిఫికేట్ రాలేదు. ఇప్పుడు నాకు ఆయన జిరాక్స్ కాపీ ఇస్తే తప్ప అది వచ్చింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిరాక్స్ కాపీ ఆయనకి ఎవరు ఇచ్చారో తెలియాలి కదా. నేను స్టేషన్కి వెళ్ళి అదే అడుగుతాను. సర్టిఫికేట్ అది జిరాక్స్ కాపీ నాకు కోర్టు ఇచ్చింది, అలా బయట ఇవ్వకూడదు. ఆయన చేతికి ఎవరో లోపల నుంచి ఇచ్చుంటారు కదా. నేను అప్పుడు సార్ని అడుగుతాను, సార్ ఆ పేరు ఇవ్వండి, నీకు ఫైల్ ద కంప్లైంట్. సో ఇప్పుడు నేను తాత నానమ్మ సమాధి దగ్గరికి వెళ్తున్నాను. దండం పెట్టుకుని నేరుగా చంద్రగిరి స్టేషన్ కానీ ఎస్పీ గారి దగ్గరికి కానీ ఎవరు పర్మిషన్ ఇస్తే అపాయింట్మెంట్ ఇస్తే అడిగి కలిసి అఫీషియల్ గా లాంచ్ చేసుకుని బయలుదేరుతాను. థ్యాంక్ యూ. ప్రెస్ లో కూడా ఉంది. ప్రెస్ లో కూడా మీరు ఇచ్చిన క్లియర్గా ఉంది. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీలోకి వెళ్లేందుకు మంచు మనోజ్ ప్రయత్నించగా యూనివర్సిటీ సిబ్బంది పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో చిత్తూరు జిల్లా రంగంపేటలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కేసు కోర్టులో ఉన్నందున ఇక్కడికి రావద్దని పోలీసులు వారిస్తున్నారు. అయితే తన నానమ్మ తాత సమాధుల వద్దకు అనుమతించాల్సిందేనని పట్టుబడుతున్నారు మనోజ్. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇల్లీగల్ మాత్రం తెలుసు నాకు. అది కరెక్టే కదా సార్. ప్రెస్ లో కూడా ఉంది. ప్రెస్ లో కూడా మీకు ఇచ్చిన క్లియర్గా ఉంది. ఇచ్చిన శ్రీ విద్యానికేతన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంచు మనోజ్ను లోపలికి అనుమతించడం లేదంటూ పోలీసులు తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జగదీష్ లైవ్ లో అందిస్తారు. జగదీష్, విద్యానికేతన్ దగ్గర చూడొచ్చు, మంచు మనోజ్ అలాగే మౌనిక ఇద్దరు కూడా సమాధుల దగ్గరికి బయలుదేరడం జరిగింది. సార్ అసలు సార్ ఒకటి మీరు ముందు నుంచి శాంతియుతంగా ఉన్నారు. ఒక్క నిమిషం లైవ్ లో శాంతియుతంగా ఉన్నారు. మీరు ఎందుకు అసలు ఈ విధంగా జరుగుతున్నారు? అన్న నాకు అదే తెలియదన్నా. నేను అడుగుదా అనేసి నేను గొడవకు వస్తే ఇట్లుంటి అన్న. ఈ గొడవకు వస్తే ఈ మూడులో వస్తాడు అన్న. ఊరికి కనుమ రోజు ఊరికి వచ్చి ఎందుకు చేస్తాను? లేదన్నా, నేను బేసిక్ రైట్స్ అన్న. మా తాత నాన్న అంత ఏం చేసిన అన్న పెద్ద పెద్ద మర్డర్లు చేసిన వాళ్ళకి ఏం చేశారు అని అడుగుతారు. నా సిచ్యువేషన్ ఏం చెప్పట్లేదు. పాపం మా వాళ్ళు చూడండి, అందరూ దాంకుంటున్నారు. అందరూ నా బంధువులే. అంబులెన్స్ ప్రస్తుతం ఇది చెప్తున్న పరిస్థితి. మంచు మనోజ్ TV5 తో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన తాత అవ్వల సమాధి దగ్గరకు ఆయన వెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం చూడొచ్చు. ఆయనతో పాటు మంచు మనోజ్ తో పాటు అభిమానులందరూ కూడా వెనక్కి వెళ్తున్నారు. ఒకటే ప్రధానంగా విద్యానికేతన్ ముందుకు మనోజ్ వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆయన అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. దీంట్లో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తాత అవ్వ సమాధుల వద్దకు వెళ్లి తాను ఏదైతే నివాళులర్పించడానికి వెళ్తున్నాను, ఎందుకు తనను అడ్డుకుంటున్నారని సూటిగా కూడా మంచు మనోజ్ ప్రశ్నించడం జరిగింది. మంచు మనోజ్ వెనకలే ఫాలో అవుతూ పోలీస్ జీప్ కూడా వెళ్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మంచు మనోజ్ ను అడ్డుకునేందుకు ప్రస్తుతం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విద్యానికేతన్ పాఠశాల ముందే మొదటగా మంచు మనోజ్ ను అడ్డుకున్న తర్వాత పోలీసులు ప్రస్తుతం మంచు మనోజ్ తాత వాళ్ళ సమాధుల దగ్గరికి అంటే కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాడు. ప్రస్తుతం అతను పాఠశాల దగ్గర ఉన్నాడు. అక్కడ నుంచి కాలేజ్ దగ్గర వెళ్తున్న నేపథ్యంలో ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం ప్రస్తుతం పోలీసులు చేస్తున్నారని చెప్పొచ్చు. భారీగా పోలీసులు ప్రస్తుతం ఆ సమాధుల దగ్గరికి వెళ్తున్న విజువల్స్ కూడా చూడొచ్చు. ఇప్పటికే 150 మందికి పైగా పోలీసులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కొంతమంది అంటే 50 మంది పాఠశాలలోనూ 100 మంది దాకా కాలేజ్ దగ్గర ప్రస్తుతం పోలీసులు మోహరించి కనిపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. క్షణక్షణ ఉత్కంఠభరితమైన వాతావరణం ఈ ప్రాంతంలో నెలకొన్న నేపథ్యంలో సమాధుల వద్దకు ప్రస్తుతం మంచు మనోజ్ వెళ్లిన పరిస్థితి. అయితే ఒకటే ఇందులో ప్రధానంగా ముందు నుంచి కుటుంబ వివాదం సమసిపోయిందని అందరూ మొదట్లో భావించారు. కానీ ఆ తర్వాత ఈ వివాదం అలాగనే కొనసాగుతూ ఉంది. మొదట్లో మంచు మనోజ్ నేరుగా విద్యానికేతన్కి రావాల్సింది. ఆయన తిరుపతిలో తన స్నేహితుడిని కలిశారు. అక్కడి నుంచి నేరుగా విద్యానికేతన్ వచ్చిన వెంటనే పోలీసులు మంచు మనోజ్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. మౌనిక కారులోనే కూర్చో ఉన్నారు. మనోజ్ భార్య కారులో కూర్చో ఉండగానే పోలీసులు నేరుగా వచ్చి నోటీసులు
నోటీసులు ఇచ్చి విద్యానికేతన్ లోపలికి వెళ్ళకూడదు, శాంతి భద్రతల దృష్ట్యా మీరు వెళ్లిపోవాలంటూ కొన్ని సూచనలు కూడా చేసిన నేపథ్యంలో మంచు మనోజ్ ఇక్కడి నుంచి మెల్లిగా వెళ్లిపోయారు. ఆ తర్వాత నారా భువనేశ్వరి, నారా లోకేష్ కలిశారు. సుమారుగా అరగంట పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత అక్కడి నుంచి జల్లికట్టుకు వెళ్లి జల్లికట్టులో అరగంట పాటు గడిపి నేరుగా విద్యానికేతన్కు వచ్చారు. మొదట్లో మంచు మనోజ్ నోటీసులు తీసుకున్న వెంటనే ఆయన ఒకటే చెప్పారు, ఏదైతే తాను ఈ నోటీసులకు భయపడేది లేదు, తాను తన తాత అవ్వలకు ఖచ్చితంగా సమాధుల వద్ద నివాళులర్పిస్తానని మంచు మనోజ్ స్పష్టం చేసిన నేపథ్యంగా కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే సుమారుగా ఈ రోజు ఉదయం నుంచి ఒక హై డ్రామా నెలకొంది. పూర్తిగా కూడా మంచు మనోజ్ సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఉదయమే ఫ్లెక్సీలు మొత్తాన్ని కూడా మనోజ్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మొత్తాన్ని విద్యానికేతన్ ముందు పూర్తిగా తొలగించే నేపథ్యంలో ఒకసారిగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొంది. అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ విధంగా మీరు ఫ్లెక్సీలు తొలగిస్తారంటూ కూడా ప్రశ్నించిన నేపథ్యం. అయినా సరే మంచు మనోజ్ మొత్తం విషయాన్ని తెలుసుకున్న తర్వాత తన సతీమణితో ఈ ప్రాంతానికి చేరుకోవడమే కాకుండా తనను లోపలికి పంపించాలని కూడా ఆయన ఇక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిని కోరడం జరిగింది. మొదట్లో మోహన్ బాబు సంబంధించిన బౌన్సర్లే స్వయంగా ఈ ఫ్లెక్సీలను తొలగించారు. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా తన దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది, జరిగిన మొత్తం వ్యవహారాన్ని మీడియాకు చూపిస్తా అంటూ కూడా మంచు మనోజ్ స్పష్టం చేశారు. అయితే నారా లోకేష్, నారా భువనేశ్వర్ని తాను కేవలం మర్యాద పూర్వకంగానే కలిసినట్టు కూడా మంచు మనోజ్ చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం నేను పాఠశాల దగ్గర ఉన్నాను. ఇక్కడే మంచు మనోజ్ అరగంట పాటు ఈ పోలీసులతో ఆయన మాట్లాడడం జరిగింది. తను లోపలికి పంపించాలని స్వయంగా ఎస్పీకి కూడా ఫోన్ చేసి మాట్లాడారు. అయినా కూడా ఎస్పీ ఎలాంటి అనుమతి ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ఆయన నేరుగా ఇక్కడ నుంచి సుమారుగా 1/2 కిలోమీటర్ దూరం ఉంది కళాశాల. అక్కడ తాత అవ్వలకు సంబంధించిన సమాధులు ఉంది. అక్కడ తనను అనుమతిస్తేనే తాను లోపలికి వెళ్తాను, లేకుంటే రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తాను. అంతేకాకుండా చంద్రగిరి పోలీస్ స్టేషన్ విద్యానికేతన్ విద్యా సంస్థలకు సంబంధించి ఈ పరిధిలో చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్తాను, లేకపోతే ఎస్పీని కలిసి తాను రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానంటూ కూడా మంచు మనోజ్ చెప్పిన నేపథ్యం. మొత్తం మీద ఈ హైడ్రామా మొత్తం కూడా సుమారుగా 2 గంటల పాటు నడుస్తోంది. మొదట్లో ఈ మంచు మనోజ్ సంబంధించిన కుటుంబ వ్యవహారం పూర్తిగా సమస్య పోయిందని అందరూ భావించారు. జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర మంచు మోహన్ బాబు జరిగిన అదైతే జర్నలిస్టుల పైన దాడి చేసిన తర్వాత ఆయన నేరుగా ఇక్కడికి విద్యానికేతన్కి వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తం సమస్యలన్నీ సద్దుమణిగాయి అనుకున్నారు. అందులోనూ మంచు విష్ణుతో పాటు మంచు మోహన్ బాబు అందరూ కూడా ఇక్కడే పండుగ కూడా జరుపుకున్నారు. కానీ మంచు మనోజ్ మాత్రం ఈ ప్రాంతంలో లేరు. ఈ రోజు వచ్చిన తర్వాత మంచు మనోజ్ సంబంధించిన మొత్తం వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనబడుతోంది. అంటే క్షణక్షణం ఏం జరుగుతున్న ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ జగదీష్. హేమాద్రి నాయుడు ఉన్నాడు అక్కడ దాంకుని ఉన్నాడు చూడు. ఎందుకురా భయపడుతున్నా? నేను నా ఇంటికి వెళ్తానంటే ఇల్లు ట్రస్ట్ అంటే అది కోర్టులో ఉంది. కోర్టు డిసైడ్ చేయను, ఆనరబుల్ కోర్టు డిసైడ్ చేసినట్టు మనం ఫాలో అవుదాం. కాకపోతే నేను ఎస్ఐ గారిని, సిఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, అందరిని గౌరవిస్తాను. డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను, మేము వెళ్ళిపోతాము. కాకపోతే ఎందువల్ల ఆపుతారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే పండగ పూట పెద్దల పండగ, ఆ దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అండి చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది, లోకల్ ఎమ్మెల్యే నాని గారిది, సీఎం గారిది అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్ని పెట్టుకుని ఉంటే అన్ని ఇక్కడ ఈ 2 కిలోమీటర్ రేడియస్ లో మొత్తం అందరూ ఉన్నారు. ఈరోజు పొద్దున కూడా డే టైంలో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర, అవన్నీ మీకే ఇస్తాం. దయచేసి మీరు అది చూడండి. అంటే హోర్డింగ్లు కూడా తీసే ఎందుకు అంత లెవెల్? నేను తమ్ముడినే కదా, నేను కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడినాను. మాట్లాడేదానికి లేదు, నాకు మొహం చూపించేదానికి సిగ్గుపడతారో భయపడతారో ఏం అర్థం కావట్లేదు. హోర్డింగ్లు చంపగలుగుతారు కానీ నా జనాల మనుషుల నుంచి మమ్మల్ని నన్ను ఎవరు తీలేరు. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. అండ్ ఈ క్యాంపస్ నా గౌరవం ఉంది. ఇది ఒక్కరి కాంట్రిబ్యూషన్ కాదు, ప్రతి ఒక్కరు కష్టపడాము, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసాం చిన్నప్పటి నుంచి. అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం, కోర్టు ద్వారా తెలుసుకోండి. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ని, మా ఫాలోవర్స్ని బెదిరియడం. మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు. మేము ఇక్కడికి వస్తాం సార్, వస్తే లాఠీ చార్జ్ చేస్తాం. ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్? నేను మా ఊరికి వెళ్ళినా, నా బంధువుల్ని కలిసినా, జల్లికెట్టుకు పోయినా.